రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించింది. రిజర్వేషన్ల పరిమితులు, క్రిమిలేయర్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజికంగా, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు రిజర్వేషన్లు పొందడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెల్ సెటిల్డ్ అయి ఉంటే మరి పిల్లలకు రిజర్వేషన్స్ ఎందుకు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా, విద్యాపరంగా ముందంజలో ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించాల్సిన అవసరం ఏమిటని సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. రిజర్వేషన్ వల్ల సామాజికంగా ఎదిగిన కుటుంబాలు రిజర్వేషన్ వ్యవస్థ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు మౌఖికంగా ఇవాళ వ్యాఖ్యానించింది. వారు ఇద్దరు ఐఏఎస్ అధికారులు, కుటుంబంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ప్రభుత్వ సేవల్లో ఉన్నవారు చాలా మంచి స్థాయిలో స్థిరపడినప్పుడు, సామాజిక ఎదుగుదల ఇప్పటికే సాధించినప్పుడు రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించే ప్రభుత్వ ఉత్తర్వులను సవాళ్లు చేయడం సరైనది కాదని ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించడం జరిగింది. క్రిమిలేయర్ కు సంబంధించిన రిజర్వేషన్ ప్రయోజనాలపై విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బోయనల్ ధర్మాసనం వ్యాఖ్యలు చేయడం జరిగింది. రిజర్వేషన్ల అసలు ఉద్దేశం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించిన విషయంపైన నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు పదే పదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం సరైనది కాదనే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ విధానం, క్రిమిలేయర్ పైన విస్తృత చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి. విచారణ సందర్భంగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలను గతంలో బిల్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఎస్సీ రిజర్వేషన్ లో క్రిమిలేయర్ అమలు చేయాలని కోరుతూ కూడా న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఉన్నత పదవులు అనుభవిస్తూ ఆర్థికంగా స్థిరత్వం పొందినటువంటి ఎస్సీ కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ కొనసాగించడం అసలు లక్ష్యంకి దూరమని, ఇది విరుద్ధం అని చెప్పి కూడా ఆయన వాదించడం జరిగింది. ఏదేమైనా ఈ చర్చకు 1992లో వచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ తీర్పును, ఆ తీర్పులోని సుప్రీంకోర్టు ఓబీసీ క్రిమిలేయర్ తొలగించాలని చెప్పడం జరిగింది. 2024లో స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ రవీందర్ సింగ్ జడ్జిమెంట్ తీర్పులో కూడా ఎస్సీలో కూడా ఉపవర్గీకరణ, క్రిమిలేయర్ చర్చకు మార్గం సుగమైనటువంటి పరిస్థితి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే సురేష్, సుప్రీం వ్యాఖ్యలను మరి అమలు చేయాలంటే రాజ్యాంగంలో సవరణ చేయాలి, చట్టాల్లో మార్పులు చేయాలి, మరి ఇవన్నీ చేయాలి అని అంటే పార్లమెంట్లో అయితే బిల్ పెట్టాలి, పార్లమెంట్లో డిస్కషన్స్ జరగాలి. అంటే నెక్స్ట్ జరిగే పార్లమెంట్ సెషన్స్ ఎప్పుడైతే ఉంటాయో వాటిలో ఈ చర్చ ఖచ్చితంగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి సబ్ జ్యుడిషియల్ మ్యాటర్, దీనిపైన కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ విచారణ దశలో ఉన్నటువంటి సందర్భంలోనే కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్ విధానం, సామాజిక న్యాయం, క్రిమిలేయర్ సంబంధించిన పరిమితులపై పెద్ద చర్చకు దారితీసాయి. కోర్టు యొక్క నిర్ణయానుగుణంగా, ఈ సబ్ జ్యుడిషియల్ కారణంగా కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు తుది తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.